సుగాలి ప్రీతి కేస్ ఒకప్పుడు జనసేన అధినేత ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటానికి ప్రతీకగా నిలిచిన అంశం. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసు పైనే అని హామీ ఇచ్చిన పవన్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబం ఆవేదనేటి? ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలకు ఇప్పుడు తీసుకుంటున్న వైఖరికి మధ్య తేడా ఎందుకు వచ్చింది? సుగాలి ప్రీతి కేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసులో పవన్ చెప్పిన మాటలు ఇవి. అధికారంలోకి రాగానే ఫస్ట్ కేసుగా సుగాలి ప్రీతి కేసుని తీసుకొని న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్నారు కదా. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యి 2 ఏళ్లు కూడా పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందు ఏదేదో చేస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసుపై పచ్చి అబద్ధాలు వల్లవేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారైతే గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాధారాలన్నీ గత గవర్నమెంట్లోనే చెరిపేశారన్నారు. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని ఏం చెయ్యలేమంటూ సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను చంపితే ఉరేసుకుందని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి. తన కుమార్తె కేసులో ఆధారాలు వైఎస్ఆర్సీపీ హయాంలో తారుమారు చేశారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. స్వయంగా పవన్ కళ్యాణే కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మీరు అంటున్నారు కదా సాక్ష్యాలు తారుమారయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని. మరి ఇప్పుడు ఒక సిట్టు వేయండి. మరి ఏ అధికారి ఎందుకు చేశారో తెలుస్తుంది కదా, బయటకు వస్తుంది కదా. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారో, లోకేష్ బాబు గారు బయటకు వస్తారో, ముద్దాయిలు బయటకు వస్తారో, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు బయటకు వస్తారో మీకు తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే నిర్ణయంతో పాటు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు వైఎస్ జగన్. ఎస్సీ ఎస్టీ చట్టాల కింద బాధిత కుటుంబానికి పరిహారం అందించడంతో పాటు ఉద్యోగం, భూమి, ఇంటి స్థలం కూడా ఇచ్చారు. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే ఆధారాలు తారుమారయ్యాయని, సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందని తెలిపారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన పవన్ 2 ఏళ్లైనా ఇచ్చిన హామీని పట్టించుకోలేదన్నారు. సుగాలి ప్రీతి కేసుని మళ్లీ సిబిఐకి అప్పగించి గట్టిగా చెయ్యాలి అని చెప్పి నువ్వెందుకు మోడీని, అమిత్ షాని అడగట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకు అంటే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ సాక్ష్యాలు తారుమారు చేసింది మీరే కాబట్టి మీ గుట్టు బయటపడితే మీ అందరూ జైల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప మీకెక్కడైనా ఆ కుటుంబం గురించి న్యాయం చేయాలన్న ఆలోచన ఉందా? ఒకప్పుడు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తానంటూ మైకుల్లో ప్రసంగాలు చేసిన పవన్ ఇప్పుడు అదే కేసులో ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సుగాలి ప్రీతి కుటుంబం ఎదురుచూస్తున్న న్యాయం ఎప్పుడు దక్కుతుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.